కాకినాడ నగరంలోని సంజయ్ నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఉరఫ్ కొండబాబు స్పష్టం చేశారు. నగరపాలక కమిషనర్ జె వెంకట్రావు, ఎంహెచ్ఓ పృథ్వీ, చరణ్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డంపింగ్ యార్డును పరిశీలించారు. చెత్తతో పూర్తిగా నిండిపోయిన రహదారులను క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డు కింద చాలా రహదారులు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించి వాటిని క్లియర్ చేస్తే పోర్టుకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. డంపింగ్ యార్డులో గంజాయి వంటి మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే స్థానిక సీఐ సుమంత్ కు సూచించారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఈ సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ, లారీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కాకినాడకి ఇది ఒక డంపింగ్ యార్డు ఏరియా. అయితే డంపింగ్ యార్డ్ ఏరియా అయినప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు 2014 నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సీలతో మాట్లాడి సుమారు 20 ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం. గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్సీఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి 20 ఎకరాలు కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ రోజున అన్నీ సమకూర్చిన తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది. 2019 తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన కూడా చేశారు. 28 కోట్లు శాంక్షన్ అయిందని కూడా శంకుస్థాపన చేశారు 2022లో. ఆ రోడ్డుని మనం క్లియర్ చేస్తే వేలాది వెహికల్స్ ఈ మార్గం కూడా వెళ్ళడానికి మనకి ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి దాన్ని వెంటనే చేయమని చెప్పి సార్ రిక్వెస్ట్ చేశారు. వెంటనే దీని యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కువ అవసరమైతే జేసీబీలు పెట్టి మొత్తం అంతా క్లియర్ చేసి నెక్స్ట్ కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డుని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పేసి, అదేవిధంగా అన్ని వెహికల్స్ ఇటు నుంచి వెళ్ళడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి చర్యగా దాన్ని టేకప్ చేసి తర్వాత ఏదైతే ఈ డంపింగ్ యార్డుని మనం షిఫ్ట్ చేయాలనుకున్నామో దాని మీద పూర్తి స్థాయిలో మరొకసారి సమీక్ష చేసుకుని అవసరమైతే ప్రభుత్వం తాలూకా వారి సహకారం కూడా తీసుకుని మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వ సహకారం తీసుకుని ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ అనే దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి కాకినాడ ప్రజలకి ఈ డంపింగ్ యార్డ్ నుంచి కష్టాలను తొలగించడానికి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా